శ్రీరామ జయం. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. దేవతారాధన చేసే సమయంలో ఆహార నియమం ప్రత్యేకం. మాంసాహారాన్ని స్వీకరించవచ్చా? దేవుడిని పూజించే సమయంలో మాంసాహారం ఎందుకు నిషేధం, తప్పేమిటి అని అడిగేటటువంటి వారి సంఖ్య పెరిగిపోయింది. ఏ దేవుడిని పూజించినా, ఏ నియమంలో అయినా ఆహారం ఒక ప్రత్యేకం. ఉపచారాలలో ఆహారమే ప్రత్యేకంగా నివేదనగా, నైవేద్యంగా సమర్పించిన అనంతరం ప్రసాదంగా అందరికీ వితరణ చేయబడుతుంది, పంచబడుతుంది. మాంసాహారాన్ని స్వీకరించినట్లయితే మనస్సు తమో గుణంతో మనిషిలో కోపం పెరుగుతుంది. సాత్విక ఆహారం తీసుకునే వారికి కోపం రాదా? దుర్వాసుడు, వశిష్ఠుడు, ఇంకా అనేకులు ఋషులు, వీరందరూ పాలు పెరుగు ఇలా సాత్విక ఆహారాన్నే తీసుకునేవారు. కానీ క్షణకోపులు, తీవ్రమైన శాపాలు పెట్టినవారు కదా. అలాంటప్పుడు మాంసాహారం తీసుకుంటే తప్పేమిటి? ఇలాంటి ప్రశ్న పలువురిలో ఉత్పన్నమవుతుంది. సమాధానం ఏమిటి అంటే తీసుకోకూడదు. ఎందుకంటే మాంసాహారం తీసుకున్న మరుక్షణం మన మనస్సు కోపం తెచ్చుకోవడం మాత్రమే అని కాకుండా స్తబ్దతకు లోనవుతుంది, బద్ధకంగా మారుతుంది, బరువుగా పరిణమిస్తుంది. ఏ పని చేయడానికై ఉత్సాహం రాదు, మనస్సుకు కదలికలు ఉండవు. తీసుకునే ఆ ఆహారం వలన శరీరానికి బలం చేకూరుతుంది, మనస్సుకు స్తబ్దత ఆవరిస్తుంది, ఆలోచన శక్తి నశిస్తుంది. కనుకనే ఆలోచనాత్మకంగా ఉండాలి అనేటటువంటి వారు మాంసాహారం తీసుకోకూడదు అంటుంది శాస్త్రం. ఇంకా విశేషంగా తీసుకునే సాత్విక ఆహారమే ఇంకా తక్కువ తీసుకోవాలి, ఇంకా తక్కువ తీసుకోవాలి, ఒకసారి మాత్రమే తీసుకోవాలి, ఉపవాస వ్రతాలు కొనసాగించాలి, మౌన వ్రతాన్ని కొనసాగించాలి, తక్కువగా ఆహారం తినాలి, తక్కువగా మాట్లాడాలి అని చెప్పడంలో అర్థం ఇదే. ప్రతి ప్రాణికి ఈ భూమిపైన జీవించినంతకాలం ఎంత పదార్థం తినాలో పరమాత్ముడు నుదుటన వ్రాసిపెట్టే ఉన్నాడు. ఆ పదార్థాన్నంతటిని ఇప్పుడే హడావిడిగా తినివేస్తే ఇప్పుడే వెళ్ళిపోయే అవసరాలు ఏర్పడతాయి. కనుక ఆ వ్రాసిపెట్టి ఉన్న పదార్థాన్ని వాయిదాల పద్ధతిలో కాసింత కాసింత తింటే కలకాలం బ్రతకవచ్చు. ఈ బ్రతికిన పొడిగింపు పొందిన జీవిత కాలాన్ని పరమాత్ముడి సేవకై వినియోగించవచ్చు అని చెప్పడం కోసమే ప్రాచీన మహర్షులు ఉపవాస వ్రతాలు, అలాగే ఏకభుక్తం, లఘు ఆహారం, సాత్విక ఆహారం అనే విషయాలను మనకు అందించి ఉన్నారు. ఈ నేపథ్యంలో మాంసాహారం తీసుకోకూడదు, ఇది నియమం. తెలుసుకుందాం, పాటిద్దాం, మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.